మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నాతో పాటు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు పూర్వనేని సాంబశివరావు గారు, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాఘమయ్య గారు, మేమందరం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాన్ని సంబంధించి ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు కూడా తెలియాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రజల యొక్క అవసరాన్ని గుర్తించి మీరు కొన్ని నిర్ణయాలు చేయాలనే ఉద్దేశంతోనే స్పష్టంగా ఈరోజు కొన్ని విషయాలు మీ ద్వారా తెలియజెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులందరికీ తెలిసిందే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుగనులు, రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఉన్నటువంటి బొగ్గుగనులకు సంబంధించి ఆక్షన్ ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం మొదలు పెడతా ఉంది. ఈ మొదలుపెట్టిన ప్రక్రియలో రేపు హైదరాబాద్ నగరంలో, అందులో భాగంగా దేశానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ హైదరాబాద్ నగరంలో జరగబోతుందని చెప్పి ప్రకటన వచ్చిన దగ్గర నుంచి గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం, వారు మాట్లాడే మాటలు కానీ లేకపోతే ఇతరత్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ, ఈ రెండు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేటట్టుగా, నష్టపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం దొంగ అని అరిచినట్టుగా ఉందని చెప్పడానికి అనేక సాక్ష్యాధారాలు ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాం. మనందరికీ తెలిసిందే, తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఏకైక అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలువకి సంబంధించినటువంటి సంస్థ. సింగరేణి గనులంటే ఉద్యోగాల గనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి. ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా, ఉత్తర గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. దాదాపు 42,000 మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేస్తూ ఉంటే, దాదాపు ఇంకొక 26,000 మంది అవుట్ సోర్సింగ్ ద్వారా, మరో 50,000 మంది ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు. ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సంస్థ, ఇక్కడ పెద్ద ఆదాయాన్ని చేకూర్చేటువంటి సంస్థ, ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి సంబంధించిన బొగ్గుగనుల పరిస్థితి, సింగరేణి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో
దాదాపు 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతా ఉంది.